జాబ్ లేకపోతే గర్ల్ ఫ్రెండ్ ఉంటుందా? సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో నేను చదువుకునే రోజుల్లో లెట్ మీ బీ వెరీ ఓపెన్. డెఫినెట్లీ మాట్లాడాలి కూడా. జాబ్ లేకపోతే గర్ల్ ఫ్రెండ్ ఉంటుందా? జనరల్గా ఏంటి అంటే నేను చదువుకునేటప్పుడు కానీ ఎప్పుడు ఎవరొక గర్ల్ ఫ్రెండ్ ఉంటూనే ఉండేది. దీన్ని మీరు తప్పు తీసుకోవద్దు, బట్ నేను చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా నేను ఎక్స్పీరియన్స్ చేసింది, తర్వాత ఎవరైతే అప్కమింగ్ జనరేషన్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు. ఓపెన్గా తెలుసు కదా మన ఇండియన్ పేరెంట్స్ కన్సర్వేటివ్ పీపుల్. అంత ఓపెన్గా డిస్కస్ చేయడానికి. జనరల్గా యూఎస్లో ఎలా ఉంటుంది, పిల్లోడు బ్రేకప్ అయిన తర్వాత లేకపోతే డిప్రెషన్లో ఉన్నాడు, ఆ డిప్రెషన్ అనేది కూడా వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అంటే మన వాళ్ళు ఏంటి అంటే ఫిజికల్గా మనకి ఏమైనా ఇబ్బంది అయితే కేర్ తీసుకుంటారు, కానీ మెంటల్లీ ఇబ్బంది అయితే ఇండియన్ పేరెంట్స్ చాలా వరకు ఇగ్నోర్ చేస్తారు. ఎందుకంటే ఏం కాదు లేదు, నువ్వే సెట్ అవుతావు. మీరు అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనము ఎప్పుడైనా కానీ, ఇప్పుడు నేనైనా కానీ నేను జాబ్ చేసేటప్పుడు 6,000 నా జీతం. అప్పటికి నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ టైంలో నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ముందు ఏమనుకున్నానంటే ఒక 15,000 జీతం వస్తే, ఓకే వినండి, 15,000 జీతం వస్తే నేను ఇంకా మంచిగా లైఫ్లో సెటిల్ అయిపోయినట్టే. నేను ఒక 15,000 జీతము, నా గర్ల్ ఫ్రెండ్కి ఒక 10,000 వచ్చిన అమ్మాయి కూడా బీటెక్ చదువుతుండింది అప్పుడు, అది కంప్లీట్ అయిపోయింది. ఇద్దరం కూడా ఒక 25,000 30,000 అయితే ఒక 5,000 6,000 రెంట్కి పోతే ఒక 20,000 మంచిగా లైఫ్ అద్భుతంగా గడిపేస్తాము అని అనుకొని నా బీటెక్ అయిపోయిన వెంటనే జాబ్ కోసం ట్రై చేశాను. ఇనిషియల్గా 6,000 జీతం వచ్చింది. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ నేను ముందుకు అంటే పెరుగుతూ వచ్చింది. అయితే ఈ టైంలో ఆ అమ్మాయి ఏమో బ్యాంక్ జాబ్ సెటిల్ అయిన అబ్బాయిని చూసి పెళ్లి చేసేసాడు వాళ్ళ. అంటే అమ్మాయి కూడా ఒప్పుకుంది. ఎందుకు అంటే అతనికి ₹1,00,000 జీతం, ఓకే, బ్యాంక్ జాబ్, సేఫ్టీ, ఓకే. ఆల్ ఆఫ్ సడన్ వదిలేసింది. అండ్ అంటే జాబ్ వచ్చిన చిన్న జాబ్ అని చెప్పి. చాలా మంది జాబ్ లేకుండా గర్ల్ ఫ్రెండ్ ఉంటుందా మీతోటి? అసలు నేనేమంటున్నానంటే నాట్ ఓన్లీ బిఫోర్ గర్ల్ ఫ్రెండే కాదు, సంపాదన లేకపోతే పెళ్ళైన తర్వాత కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదైతే రియాలిటీ. వాల్యూ ఉండదు మనిషికి, ఏ మగాడికి వాల్యూ ఉండదు. ఆ రోజు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను మెల్లమెల్లగా ఎదుగుతూ ఒక్కొక్క స్టెప్ ముందుకు వచ్చాను. డెఫినెట్లీ అప్పటికంటే ఇప్పుడు బెటర్ పొజిషన్లోనే ఉన్నాను. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే జాబ్ లేకపోతే, సంపాదన లేకపోతే మగాడికి విలువ ఉండదు. నీకు సంపాదన ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులు మాత్రం వాళ్ళకి తప్పదు కాబట్టి, వాళ్ళ కడుపును పుట్టాం కాబట్టి తప్పదు కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. దిస్ ఇస్ రియాలిటీ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సాఫ్ట్వేర్ జాబ్ కనుకొచ్చి చాలామంది ఈ అమ్మాయిల వెనకాల తిరుగుతూ సగం జీవితం వేస్ట్ చేసుకుంటున్నారు. ఆ అమ్మాయిలు ఏం చేస్తారు? అందరూ అలా ఉంటారు. కొంతమంది అమ్మాయిలు మంచి అమ్మాయిలు ఉంటారు, నువ్వు సక్సెస్ అవ్వాలి, కెరియర్లో నిలబడాలని సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ మ్యాక్సిమం ఎలా ఉంటారంటే అమ్మాయిలు జస్ట్ సేఫ్టీ, తిరిగినంతకాలం తిరుగుతారు, ఇంకొకరిని చూసుకుంటారు, సెటిల్ అయిన చూసుకుంటారు, వెళ్ళిపోతారు. మనీ లేకపోతే ఎవరు నిలబడరు, నీ సైడ్ ఎవరు ఉండరు. జాబ్ కోసం అని వచ్చి పేరెంట్స్ ఒకసారి మీరు ఆల్రెడీ రిలేషన్లో ఉంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకుండా, అంటే మీ ఇంట్లో వాళ్ళు పంపించిన డబ్బులతోటి కెఫేలకి లేకపోతే రెస్టారెంట్కి లేకపోతే చిన్న చిన్న ట్రిప్పులకి వాటికి తీసుకెళ్లకుండా, లేకపోతే చిన్న చిన్న షాపింగ్స్ చేయించకుండా కొన్ని రోజులు ఒక 2-3 months నా దగ్గర ఏం డబ్బు లేవు చాలా వరకు కట్ చేసి చూడండి. డెఫినెట్లీ మీకు వాల్యూ తగ్గుతుంది, గొడవలు స్టార్ట్ అవుతాయి, ఖచ్చితంగా అది బ్రేకప్కి దారి తీస్తుంది. రాసి పెట్టుకోండి. ఇది అవ్వకపోతే నన్ను అడగండి. ఎందుకంటే ప్రపంచం మొత్తం మనీ చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, మనీ ఒకటి, మనశ్శాంతి ఒకటి, పీస్ ఆఫ్ మైండ్. మనీ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వన్స్ మనీ వచ్చిన తర్వాత పీస్ ఆఫ్ మైండ్, అంటే మనకు ఒక ప్రపంచం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం, పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ నా ఏజ్ ఇప్పుడు 32-33 వస్తున్నాయి నెక్స్ట్ మంత్లో, నవంబర్లో. ఐ థింక్ ఇప్పుడు ఆ వీడియో November 1st వీడియో రిలీజ్ అవుతుండొచ్చు. అయితే నాకు 33 వస్తున్నాయి, ఇప్పుడు 33 వస్తున్నాయి. నేనేం చెప్పదలుచుకున్నానంటే 33 వస్తూ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో, మిడిల్ క్లాస్ కూడా కాదు, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి రూపాయి ఖర్చు చేయడానికి ఆలోచించే అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి ఇప్పుడు కొంచెం సెటిల్ అయ్యాను. సెటిల్ అయిన తర్వాత నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ప్రపంచాన్ని కదా, ముందు ఇండియానైతే మొత్తం చిన్న చిన్న ట్రిప్స్ వేస్తూ, చిన్న చిన్న టూర్స్కి వెళ్తూ మైండ్ రిలాక్సేషన్. ఎదగడానికి మంత్కి ఒక 2 to 3 days, మినిమం 3 days నా కోసం నేను కేటాయించుకుంటున్నాను, నా పర్సనల్ స్పేస్. దట్ ఏంటి అంటే ఇంకా లైఫ్లో ప్రోగ్రెస్ ఉంటుంది. లాస్ట్ ఈ వీక్ ముందు ఒక 4 days నేను సౌత్ ఇండియా సైడ్ కొన్ని ప్లేసెస్ చూడడానికి వెళ్ళడం జరిగింది. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో
ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనీ లేకపోతే, జాబ్ లేకపోతే నీతో ఏ అమ్మాయి ఉండదు. అమ్మాయే కాదు, నీ ఫ్రెండ్స్ ఉండరు, నీ రిలేటివ్స్ ఉండరు, ఎవరు నేను దగ్గర రానియరు. సో వచ్చిన పని మీద ఫోకస్ చేయండి. పాయింట్ నెంబర్ 1. సెటిల్ అయిన వాళ్ళతోనే అమ్మాయిలు ఉంటారు. పాయింట్ నెంబర్ 2. తర్వాత కూడా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా కానీ కెరియరే ఉండాలి. అండ్ మనల్ని మనం ఇష్టపడాలి. సెల్ఫ్ లవ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. జాబ్ లేకపోతే గర్ల్ ఫ్రెండ్ మీతో ఉండదు. ఓకే, వచ్చిన పని మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే రీసెంట్గా కొంతమంది స్టూడెంట్స్ చాలామంది చూస్తా ఉన్నాను నేను. వాళ్ళు వచ్చిన పని వదిలేసేసి అమ్మాయిలు వెనకాల తిరుగుతారు. ఆ అమ్మాయి ఏమో మంచి కోర్స్ నేర్చుకుంటుంది, జాబ్ తెచ్చుకుంటుంది, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక మంచిగా అంతకంటే బెటర్ టీమ్ లీడర్నో లేకపోతే ఇంకా బెటర్ ప్యాకేజ్ వచ్చేవాడిని చూసుకొని పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది. అమ్మాయి ఫెయిల్ అయినా పెళ్ళి అయితే ఆ వచ్చిన సంపాదన ఈమె బతికేస్తుంది. అందరూ కాదు, అందరి సిచ్యువేషన్స్ డెఫినెట్లీ వేరు ఉండొచ్చు. జనరల్గా చెప్తా ఉన్నా కొన్ని సిచ్యువేషన్స్. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.